2వ తేదీ జనవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ఒక తండ్రి తన బిడ్డలు ఎలాగైతే మంచి స్థానంలో ఉండాలని ఆశపడతారో, మన పరలోకపు తండ్రి కూడా అంతే. తన బిడ్డలు మంచి స్థానంలో ఉండాలి అని, గొప్పగా ఆశీర్వదింపబడాలి అని ప్రభువు కోరుకుంటాడు. మనం ఆశీర్వదింపబడాలి అంటే ప్రభువునకు లోబడి జీవించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనకు ఎదురయ్యే శోధనల వలన ప్రభువు నుండి తొలగిపోకుండా ప్రభువులో బలంగా ఉంటే ప్రభువు తప్పకుండా మన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని హెచ్చిస్తాడు. మనం ప్రభువుని ముందు ప్రేమించలేదు, కానీ ప్రభువే మనల్ని ప్రేమించి మనలను తన ప్రజలనుగా ఎన్నుకున్నాడు. మనము ప్రభు యొక్క ప్రతిష్ఠిత జనమై ఉన్నాము. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ప్రభువునకు లోబడి జీవించినప్పుడు ప్రభువే మనకు కీర్తి ఘనత కలుగు చేసి మనల్ని గొప్పగా హెచ్చిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో మాకు కలిగే శోధనల వలన మేము కృంగిపోయి విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా మీలో బలంగా ఉంటూ మీకు నమ్మకమైన వారముగా జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. మీ పట్ల లోబడి జీవించే వారిని హెచ్చించే గొప్ప దేవుడవు తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి జీవిస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.